హలో అండి. స్లిప్ డిస్క్ ఉందంటే సర్జరీ ఒకటే సొల్యూషన్ అనుకోవడం పెద్ద మిస్టేక్. ఈ మాట విన్న వెంటనే చాలామంది భయపడిపోతారు. ఆపరేషన్ తప్పదు అనుకోని డిలే చేస్తారు. పెయిన్ ఇంకా పెరుగుతుంది. సో, స్లిప్ డిస్క్ ఉంటే అందరికీ సర్జరీ అవసరం లేదండి. దానికి మల్టిపుల్ మోడల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంది. మీకు బ్యాక్ పెయిన్ అంటే వెనక నుంచి లెగ్‌కి వెళ్ళే పెయిన్ ఉందా? లేదంటే అక్కడి నుంచి తిమ్మిరొస్తుందా? లేదంటే ఒక రేడియేటింగ్ పెయిన్ లాంటిది ఉంటే అది స్లిప్ డిస్క్ సిమ్టమ్సే. కానీ స్లిప్ డిస్క్‌కి ప్రతిసారి సర్జరీ అవసరం లేదు. చాలా కేసెస్‌లో సర్జరీ అవాయిడ్ చేయాలంటే సరైన ఫిజియోథెరపీ లేదంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ అవసరమైతే ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్‌లో పర్టిక్యులర్ స్లిప్ డిస్క్ అయిన లొకేషన్‌ని ఐడెంటిఫై చేసి రూట్ బ్లాక్స్ అనేది ఇస్తా ఉంటారు. దాంతో ఆల్మోస్ట్ మీ పెయిన్ అనేది ఎలివేట్ అయిపోతుంది. రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ చూజ్ చేసుకుంటే స్లిప్ డిసీజ్‌కి సర్జరీ అనేది టోటల్‌గా అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా?